Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhansekaran. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So for FA3 syllabus 9th class, so there is given the important lesson improvement in food resource. So this is the lesson of FA3 syllabus. It's a very important lesson for FA3 examination. So now we are discussing about improvement in food resource. So what is meant by improvement in food resource? Now we are discussing about that. So improvement, what is meant by improvement? Abhiruddhi. So in food resources లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి అభివృద్ధి ఉంది, సో దానికి సంబంధించినటువంటి లెసనే ఇంప్రూవ్మెంట్ ఇన్ ఫుడ్ రిసోర్స్. Food refers to the anything eaten by the man which gives energy and which is able to meet physiological needs for growth of human body. So what is the food source? So food is main important thing of growth and development of a human being or a plant or any organism. So they needed ఫుడ్ సోర్స్. అంటే ఒక జీవి పెరగడానికి, అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు ఏవి అంటే ఆహార పదార్థాలు అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆహార పదార్థాలను తినడం వల్లనే ఒక మనిషి పెరుగుదల కానీ లేదా అభివృద్ధి కానీ జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ఫుడ్ రెఫర్స్ టు ఎనీథింగ్. సో ఫుడ్ అనేది ఏంటంటే ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు, ప్లాంట్ మెటీరియల్స్ నుంచి వచ్చేటటువంటి లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కావచ్చు, మీట్ కావచ్చు, ఎలాంటి మెటీరియల్స్ అయినా ఫుడ్ ఆఫ్ ఎనీథింగ్ ఈటెన్ బై ద మ్యాన్. సో ఎవరైతే మానవుడు తీసుకుంటున్నాడో ఆ ఫుడ్, సో విచ్ ఈస్ గివ్స్ ఎనర్జీ, అంటే ఏదైతే శక్తిని ఇస్తుందో అలాంటి ఆహార పదార్థాలను తిన్నప్పుడు, and which is able to meet so this food energy can be able to meet physiological needs. So physiological needs, for example, the muscles are growing, the muscles are developed, the bones are strengthened. So these are all called the physical needs. అంటే ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల పెరుగుదల కావచ్చు లేదా అభివృద్ధి కావచ్చు, అలాంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఎనర్జీనే మనం ఇక్కడ ఏమంటున్నాం, ఫుడ్ సోర్స్ అంటున్నాం. సో దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇది సో హ్యూమన్ గ్రోత్ కి, హ్యూమన్ బాడీ యొక్క గ్రోత్ కి చాలా యూజ్ అవుతుంది. సో దెర్ ఈస్ గివెన్ ద న్యూట్రిషన్ ఆఫ్ ఎనర్జీ, ఇట్స్ క్లాసిఫైడ్ టు ద న్యూట్రిషన్. అంటే ఆ శక్తిని మనం న్యూట్రిషన్స్ గా మార్చుకుంటున్నాం. ఐ మీన్ వాటిని ఏమంటున్నాం అంటే పోషకాలు అంటున్నాం, న్యూట్రియంట్స్. సో వాట్ ద కేటగిరీస్ ఆఫ్ న్యూట్రియంట్స్, అంటే న్యూట్రియంట్స్ లో ఎలాంటి కేటగిరీస్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వాటిలో మనం తీసుకుంటే కార్బోహైడ్రేట్స్. సో వీటిలో ఏమున్నాయంటే ద ఫస్ట్ వన్ ఈజ్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ న్యూట్రియంట్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ప్రోటీన్. సో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే పిండి పదార్థాలు, ఏవైతే పిండి పదార్థాలు ఉంటాయో అలాంటివన్నీ కూడా దేని కిందికి వస్తాయి అంటే కార్బోహైడ్రేట్స్ కిందికి వస్తాయి. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ మీన్స్ వాటిని మాంసకృత్యులు అంటాం. ఈ ప్రోటీన్స్ అన్ని కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మీట్, లైక్ ఫిష్, చికెన్. సో మీట్, మాంసం నుంచి వచ్చేటటువంటి ఆ మాంసకృతులను ఏమని పిలుస్తున్నాం, ప్రోటీన్స్ అంటున్నాము. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ న్యూట్రియంట్. అనదర్ టైప్ ఆఫ్ న్యూట్రియంట్ ఈజ్ ఫ్యాట్. అంటే క్రొవ్వు, ఏదైతే క్రొవ్వు పదార్థాలు ఉంటాయి వాటిని ఏమని పిలుస్తున్నాం అంటే ఫ్యాట్స్ అంటున్నాం. మరి ఫ్యాట్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద మీట్ అండ్ ఆయిల్స్. సో మనం తీసుకునేటటువంటి నూనె పదార్థాలు ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా క్రొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ న్యూట్రియంట్. So then one is vitamin. So vitamins is also one of the nutrient. So vitamins also needed the human body of a growth for the development of human body. So vitamins, it's indicates of the like which is comes from the fruits and vegetables. అంటే maximum so fruits నుంచినే ఎక్కువగా మనకి విటమిన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ is the minerals. So minerals like ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ లో there is included the minerals also. For example sodium chloride. So NaCl. NaCl is also one of the type of mineral. అంటే ఉప్పు, మనం తీసుకునేటటువంటి లవణాలు అన్ని కూడా ఏంటంటే వాటిని మనం ఏమని పిలుస్తున్నాం, మినరల్స్, లవణాలని కూడా పిలుస్తున్నాం. సో మినరల్స్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ న్యూట్రియంట్స్. అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ద వాటర్. So water of the most important of a nutrient. So water is also one of the nutrient. So these are the types of nutrients for the growth of development of the human body. అంటే ఒక మనిషి యొక్క పెరుగుదలకు, ఫిజియోలాజికల్ డెవలప్మెంట్ కు కావాల్సినటువంటి శక్తిలో ఉన్నటువంటి రకాలు ఏవి అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్,
water. So these are the main things of the improvement of food resource. So ఫుడ్ రిసోర్స్ లో వీటిలో ప్రాముఖ్యమైనటువంటి ఫుడ్ రిసోర్స్. సో దెన్ ఇక్కడ మనం తీసుకుంటే సోర్స్ ఆఫ్ ఫుడ్. సో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్? కెన్ యూ అబ్జర్వ్ హియర్? సోర్స్ ఆఫ్ ఫుడ్ లో మనం తీసుకుంటే ఏమేమి సోర్సెస్ ఉన్నాయంటే ప్లాంట్ బేస్డ్ సోర్స్. సో ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే దేర్ ఈస్ డివైడ్ బై టూ టైప్స్. వన్ ఈజ్ ప్లాంట్ బేస్డ్. సో వన్ ఈజ్ ప్లాంట్ బేస్డ్ అంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు. అండ్ ది సెకండ్ వన్ ఈజ్ అనిమల్ బేస్డ్. So animal based food source. So these are the two types of food source. It is the source of food. అంటే ఏంటి? మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలకు మూల కారణాలు ఏవి అంటే ఒకటి మొక్కలు, ఇంకొకటి జంతువులు. ఈ రెండింటి నుంచి ఆహార పదార్థాలు అనేవి. సో ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. The first one is the plant and second one is animal. So source of food లో తీసుకుంటే plant based source. So what are the plant based source? Food grains, vegetable, fruits, etc. సో వీటిలో ఏంటి అంటే మాక్సిమం సో ఫుడ్ గ్రెయిన్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సో వేటి కిందకి వస్తాయి? దీస్ ఆర్ ఇంక్లూడెడ్ ద ప్లాంట్ బేస్డ్ సోర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ అనిమల్ బేస్డ్ సోర్స్. ఫుడ్ గ్రెయిన్స్ అంటే మనం పప్పు దినుసులు ఉంటాయి కదా, గ్రౌండ్ నట్స్ కానీ, లేకపోతే టూర్ దాల్ కానీ, లేదా మూంగ్ దాల్ కానీ, ఇలాంటి పప్పు దినుసులు అన్ని కూడా దేని కిందకి వస్తాయి అంటే గ్రెయిన్స్. సో రాగులు, తర్వాత వరి గింజలు, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి అంటే ఫుడ్ గ్రెయిన్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ వెజిటేబుల్స్, వి నో ద వెజిటేబుల్స్, టమాటో, క్యాప్సికమ్, మిర్చి. సో దీస్ ఆర్ ద వెజిటేబుల్స్ ఆర్ కమ్స్ ఫ్రమ్ ద ప్లాంట్. సో నెక్స్ట్ ఫ్రూట్స్. సో వి నో ద ఫ్రూట్స్, యాపిల్ కానీ, గువా కానీ, లేదా పపాయ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రూట్స్ అన్ని కూడా దేని కిందకి వస్తాయి? ప్లాంట్ బేస్డ్ ఫుడ్ సోర్సెస్ కిందకి వస్తాయి. అంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ప్లాంట్ యొక్క బాడీ నుంచి, ఐ మీన్ ప్లాంట్ యొక్క బాడీలో నుంచి డెవలప్ అవుతాయంటే మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆహార పదార్థాలు ఏవి అంటే ఫుడ్ గ్రెయిన్స్, గింజలు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, లేకపోతే పళ్ళు, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మొక్కల నుంచి ఏర్పడతాయి. అందుకే వీటిని ఏమన్నామంటే మొక్క యొక్క ఆధారిత ఆహార పదార్థాలు. దట్ ఈస్ కాల్డ్ ప్లాంట్ బేస్డ్ సోర్స్. నెక్స్ట్ వన్ ఈస్ అనిమల్ బేస్డ్ సోర్స్. సో వాట్ ఆర్ ద అనిమల్ బేస్డ్ సోర్స్? మీట్, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్ ఎక్సెట్రా. సో అనిమల్స్ నుంచి మనకి ఏమేమి ప్రొడ్యూస్ అవుతాయి అంటే వాట్ ఆర్ ద ఫుడ్ సోర్సెస్ కమ్స్ ఫ్రమ్ ది అనిమల్. సో మీట్ అంటే ఏంటి? మాంసం. సో ఫర్ ఎగ్జాంపుల్ చికెన్, ఫిష్, మటన్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఏంటంటే మీట్ బేస్డ్. నెక్స్ట్ వన్ ఎగ్స్. సో ఫిష్ ఎగ్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం మనకి చికెన్ ఎగ్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఎగ్స్ ని ప్రొవైడ్ చేస్తాయి. ఎగ్స్ ఇస్ ఆల్సో అనిమల్ బేస్డ్ ఫుడ్ సోర్స్. నెక్స్ట్ డైరీ ప్రొడక్ట్స్ విచ్ ఈస్ ద సో లైక్ కౌ మిల్క్ నుంచి మనం ఏం ప్రిపేర్ చేస్తున్నామో, సో కర్డ్ కానీ, లేకపోతే గీ కానీ, మిల్క్ కానీ, మిల్క్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, so these are all included to the animal based source. Meat, eggs, dairy products, it's included to the animal products. So source of food is divided by two types: plant based food source, animal based food source. So plant based food source which food grains, vegetable, fruits. Animal based food sources which meat, eggs, dairy products. So this is the introduction class about the improvement food sources. So if you have any doubts, please comment on our comment box. Thank you, Anurag.